సో, ఈ వీడియోలో మాక్సిమా అండ్ మినిమమ్ ఆఫ్ ఎ ఫంక్షన్ విత్ 3 వేరియబుల్స్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలో చెప్తాను. ఆ ఫంక్షన్ విత్ 3 వేరియబుల్స్‌కి మాక్సిమా, మినిమా ఎలా కనుక్కుంటామంటే ఒక మెథడ్ ఉంటది. ఆ మెథడ్ ఏంటంటే ఇట్స్ కాల్డ్ యాస్ లెగ్రాంజెస్ మెథడ్. అసలు ఈ మెథడ్ ఏం చెప్తుంది? ఈ లెగ్రాంజెస్ మెథడ్ అంటే ఏంటి? ఈ లెగ్రాంజెస్ మెథడ్‌లో మనకి టోటల్ 3 స్టెప్స్ ఉంటాయన్నమాట. సో, ఫస్ట్ ఏంటంటే to find maximum or minimum value of a function with 3 variables, we use this Lagrange's method of multipliers. This is called as Lagrange's method of multipliers. Multipliers అని ఎందుకు అంటున్నాం అనేది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ద మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ ఆఫ్ ఫంక్షన్. మీకు ఇచ్చే ఫంక్షన్కి 3 వేరియబుల్స్ ఉన్నాయి. మనం ఇప్పటి వరకు చూసింది ఓన్లీ 2 వేరియబుల్స్ అంటే ఎక్స్ వై వరకే చూసాం. కానీ ఇప్పుడు ఎక్స్ వై జెడ్ 3 వేరియబుల్స్ ఇస్తాడనమాట. ఈ 3 వేరియబుల్స్ ఎలా ఉంటాయి? సబ్జెక్ట్ టు కండిషన్. సబ్జెక్ట్ టు కండిషన్ అంటే ఎస్టీసి. దిస్ ఇస్ కాల్డ్ as subject to condition. That is phi of x, y, z is equal to 0. ఇది మన ఈక్వేషన్ 2. మనకి ఈ మెథడ్లో మొత్తం 5 ఈక్వేషన్స్ వస్తాయి. అందులో ఈక్వేషన్ 2 ప్లేస్ ఎ కీ రోల్. నవ్ లెట్ మీ షో యూ స్టెప్ 1. వాట్ ఈస్ స్టెప్ 1 ఫర్ దిస్ మెథడ్? రైట్, మీకు ఇచ్చిన ఫంక్షన్ f of x, y, z is equal to f of x, y, z plus lambda into phi of x, y, z. ఇలా అయినా రాయొచ్చు, లేదంటే క్యాపిటల్ F is equal to స్మాల్ f ప్లస్ లాంబ్డా ఇంటూ phi. ఇలా అయినా గుర్తుంచుకోవచ్చు. ఇది మన స్టెప్ 1. స్టెప్ 2 ఏంటి? ఫైండింగ్ పార్షియల్ డెరివేటివ్స్ అండ్ ఈక్వేటింగ్ దెమ్ టు 0. ఫైండింగ్ పార్షియల్ డెరివేటివ్స్. దేనికి కనుక్కుంటున్నాం పార్షియల్ డెరివేటివ్స్? ఎఫ్కి కనుక్కుంటున్నాము. అండ్ వీ విల్ ఈక్వేట్ దెమ్ టు 0, which means we'll be getting dou f by dou x is equal to 0. ఇది మన థర్డ్ ఈక్వేషన్ అవుతుంది. dou f by dou y is equal to 0. ఇది మన ఫోర్త్ ఈక్వేషన్ అవుతుంది. dou f by dou z is equal to 0. ఇది మన ఫిఫ్త్ ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడితో స్టెప్ 1 స్టెప్ 2 అయితే అయిపోయింది. నవ్ లెట్స్ సీ వాట్ ఈస్ స్టెప్ 3. సో స్టెప్ 3 ఏంటి? we will solve ఈ పార్షియల్ డెరివేటివ్స్ ఏవైతే వచ్చాయో సాల్వింగ్ ఈక్వేషన్స్ 3, 4 and 5 by using equation 2. Then we can find the point. Point of x, y, z. So this is the theoretical part or procedural part for Lagrange's method. In the next video, I'll help you to understand with the examples, like 3 to 4 examples చెప్పి మీకు అర్థమయ్యేలా చెప్తాను. For time being, I hope you understood this part.